వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం స్టోరీ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇదొక 16 ఏళ్ల అమ్మాయి కథ. తన పేరు ధృతి. తను ఒక మెంటల్ హాస్పిటల్లో ఉంటుంది. ఆమె తెలివైన, చురుకైన, అందమైన అమ్మాయి. అయినప్పటికీ ఆ మెంటల్ హాస్పిటల్లో ఎందుకుంటుందో అక్కడ చాలా మందికి అర్థం కాలేదు. ఆమెలో ఉన్న ఒకే ఒక్క లోపం, ఆమె అస్సలు మాట్లాడదు. మాటలు వచ్చినా కూడా ఎప్పుడూ ఎక్కడ మాట్లాడదు. ఒంటికి గాయమైనా కూడా అరవదు. సైలెంట్గానే లేచి నొప్పిని భరిస్తూ కన్నీరు కార్చేది. ఆమె పేరెంట్స్ తను చాలా మంచిదని, వెల్ బిహేవ్డ్ అని, ఆమెతో ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదని చెప్పారు. కానీ ఏ రోజైతే తన ట్విన్ సిస్టర్ శృతి చనిపోయిందో ఆ రోజు నుండి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పారు. జూలై 13న శృతి డెడ్ బాడీ వాళ్ళ ఇంటి దగ్గరున్న ఒక చెరువులో తేలుతూ దొరికింది. ఆమె ఆ చెరువు దగ్గర ఏం చేస్తుందో, అందులో మునిగి ఎలా చనిపోయిందో ఎవ్వరికీ తెలీదు. అది ఒక అనుమానాస్పదమైన మిస్టరీ కేస్. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఆ కేస్ ఒక యాక్సిడెంట్గా నిర్ధారించారు. కానీ అక్కడున్న అందరికీ అది యాక్సిడెంట్ అని అనిపించలేదు. ఆ విషయం మీద చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఎందుకంటే మునిగిపోయిన శృతి డెడ్ బాడీ ఒక తాడుతో కట్టబడి ఉంది. ఒకవేళ ఆ కట్లు తనే కట్టుకుందా, లేక ఎవరైనా ఆమెను కట్టేసి నీళ్లలో పడేశారా అనేది ఎవరికీ అంతుపట్టలేదు. ఏం జరిగిందో తెలీదు. కానీ అప్పటి నుంచి ధృతి చాలా వింతగా, పిచ్చితనంతో ప్రవర్తించేది. వాళ్ళ పేరెంట్స్ అర్ధరాత్రి మెలకు వచ్చి లేచి చూస్తే తన బెడ్రూమ్ ఖాళీగా కనిపించేది. కంగారుగా ఇంటి చుట్టూ వెతికి చూస్తే ఆమె నైట్ డ్రెస్ వేసుకుని ఆ చెరువు దగ్గర చేతిలో ఒక తాడుని పట్టుకుని ఆ చెరువు వంక చూస్తూ కనిపించేది. ఇలా ప్రతిరోజు చేసేది. రోజు ఆమెను అలా చూసి వాళ్ళ పేరెంట్స్ గమనించిన విషయం ఏంటంటే, ఆమె ఆ చెరువు దగ్గరికి సరిగ్గా చనిపోయిన తన సిస్టర్ బాడీ దొరికిన టైం అర్ధరాత్రి 1:14 వెళ్ళేది. ఆమె ఎప్పుడూ సైలెంట్గా ఉండడంతో తనకి తాను ఏం చేసుకోవడానికి ప్లాన్ చేస్తుందో అర్థం కాక ఆమెను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సైకాలజిస్ట్ ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా, ఎంత మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆమె స్పందించలేదు. దాంతో కొన్ని రోజులు ఆమెను మెంటల్ హాస్పిటల్లో పెట్టి ప్రత్యేకమైన మానసిక చికిత్స అందించాలి అనుకున్నారు. ఒక 10 నెలలు ఆమె అక్కడ గడిపిన తర్వాత అక్కడ డాక్టర్స్ ఆమెను ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఆమెను తీసుకువెళ్లేందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే దగ్గరలో తన సిస్టర్ డెత్ యానివర్సరీ ఉంది. ఆమెను తలుచుకుంటూ తనని తాను ఏమైనా చేసుకుంటుందేమో అని కంగారు పడ్డారు. ఆ కారణంగా ధృతి అవసరం లేకపోయినా కూడా ఆ మెంటల్ హాస్పిటల్లో మెంటల్ పేషెంట్స్ మధ్య ఉండాల్సి వచ్చింది. ఇంతలో జూలై 13 రానే వచ్చింది. ధృతి పేరెంట్స్ ఆమెను చూడటానికి ఆ మెంటల్ హాస్పిటల్కి వచ్చారు. ఆమెను ఉంచిన మెంటల్ సెల్లోనే ఒక చిన్న 1 సైడ్ గ్లాస్ విండోలోంచి ఆమెను చూశారు. కొంతసేపటి వరకు మామూలుగానే ఉన్న ధృతి ఒకసారిగా లేచి గంతులు వేస్తూ గోడ వైపుకి పరిగెడుతూ వెనకాల ఏదో భయంకరమైన దాన్ని చూసినట్టు కంగారు పడుతూ గోలగోల చేసింది. వెంటనే అక్కడున్న డాక్టర్స్ అలాగే ఆ కాంపౌండర్స్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకొని బలవంతంగా మత్తు ఇవ్వబోయారు. కాకపోతే వాళ్ళందరూ చాలా భయానికి లోనయ్యారు. ఎందుకంటే ఆమె పదే పదే ఒకటే మాటని అరుస్తూ చెప్తోంది, వద్దు ధృతి, వదిలే ధృతి, వద్దు ధృతి, ప్లీజ్ అని. ఆ డాక్టర్స్ అతి కష్టం మీద ఆమె ఒంట్లోకి మత్తెక్కించే సెడేటివ్స్ని ఇంజెక్ట్ చేశారు. తన పేరెంట్స్ బిత్తరపై చూస్తుండగానే ధృతి అనీజీగా నిద్రలోకి జారుకుంది.
తను చూడటానికి దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది అని ధృతి వాళ్ళ అమ్మ అంది. పేరెంట్స్ ఇద్దరు కొంతసేపు డిస్కస్ చేసుకుని ఆమెను ఒక చర్చ్లోనే ప్రీస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకున్నారు. కొన్ని గంటల తర్వాత అక్కడికి ఆ ప్రీస్ట్ వచ్చాడు. అతనికి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు ధృతి వాళ్ళ పేరెంట్స్. ఎలా తన సిస్టర్ అనుమానాస్పదంగా నీట మునిగి చనిపోయిందో, అప్పటి నుంచి ధృతి ప్రవర్తనల్లో మార్పులు ఎలా వచ్చాయో, ఎలా కంట్రోల్ లేకుండా ఆమె అరిచేదో ఇవన్నీ ఆ ప్రీస్ట్కి చెప్పారు. ఆ ప్రీస్ట్ ధృతి చేతులు కళ్ళు చెక్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పక్కనున్న వెయిటింగ్ రూమ్లోకి మాట్లాడేందుకు తీసుకువెళ్ళాడు. అతను వాళ్లతో, మీరన్నది కరెక్టే, మీ అమ్మాయి ధృతికి దెయ్యం పట్టింది అన్నాడు. ఆ మాట విని ధృతి పేరెంట్స్ ఇద్దరు గుండెల మీద చెయ్యి వేసుకుని కంగారు పడ్డారు. మరొక విషయం, మీ కూతురి ఒంట్లోకి ప్రవేశించింది మరెవరో కాదు, చనిపోయిన తన సోదరి శృతి అని ఆ ప్రీస్ట్ అన్నాడు. నా అనుమానం నిజమైతే శృతి చనిపోయినప్పటి నుంచే ధృతి బాడీలోకి ప్రవేశించి ఆమెను ప్రతిరోజు చంపే ప్రయత్నం చేస్తోంది అని ఆ ప్రీస్ట్ అన్నాడు. ఆ మాటలు విని ధృతి పేరెంట్స్ షాక్లోకి వెళ్ళి ఇక ఏడవడం ప్రారంభించారు. ఒక్క నిమిషం, ఈరోజు డేట్ ఎంత అని వెంటనే పక్కనున్న న్యూస్ పేపర్ తీసుకుని డేట్ చూశాడు ఆ ప్రీస్ట్. జూలై 13, అంటే శృతి డెత్ యానివర్సరీ అనమాట. టైం చూడండి, టైం ఎంత అని కంగారుగా ఆ ప్రీస్ట్ అడిగాడు. వాళ్ళ దగ్గర నుంచి వాచ్ లాక్కుని టైం చూశాడు ఆ ప్రీస్ట్. టైం అర్ధరాత్రి 1:13 అయింది. సరిగ్గా శృతి బాడీ దొరకడానికి 1 నిమిషం ముందు అదే. మన దగ్గర 1 నిమిషం మాత్రమే ఉంది, మనం మీ కూతురిని కాపాడాలి అని ఆ ప్రీస్ట్ గట్టిగా అరుస్తూ చెప్పాడు. వాళ్ళంతా ఆ హాస్పిటల్ కారిడార్ మీదుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. ధృతి ఉండే మెంటల్ సెల్ డోర్ ఓపెన్ అయ్యింది. ఆ సెల్ ఖాళీగా ఉంది. ధృతి ఎక్కడా అని ఆ ప్రీస్ట్ గట్టిగా అరిచాడు. అక్కడ ఉన్న కాంపౌండర్, ఆమె స్నానం చేస్తుంది సార్ అన్నాడు. ఈ టైంలో స్నానం ఏంటి అని ఆ ప్రీస్ట్ అరిచి వాళ్ళ పేరెంట్స్తో కలిసి బయటున్న బాత్రూమ్ తలుపు బద్దలు కొట్టుకుంటూ లోపలికి ప్రవేశించారు. కానీ అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ధృతి చనిపోయి బాత్టబ్ మీద ఉరి వేయబడి వేలాడుతూ కనిపించింది. ఆమె కళ్ళు బయటికి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. బ్లడ్ ఫ్లో లేక ఆమె ముఖం అంతా బూడిద రంగులోకి మారిపోయింది. కింద ఖాళీగా ఉన్న బాత్టబ్లో ఎరుపు రంగులో చిన్న చిన్న అక్షరాలతో ఏదో రాసి ఉంది. అదేంటో చదవబోతే అర్థం కాలేదు. కాకపోతే అది డ్రైగా ఉంది, ఒక పెయింట్ లాగా. ఆ ప్రీస్ట్ ట్యాప్ తిప్పి ఒక 2 ఇంచెస్ వరకు నీళ్లు నిండేలా చేసి ఆ ట్యాప్ని ఆఫ్ చేశాడు. ఆ కింద పడిన నీళ్లు ఒక భూతద్దంలా పనిచేసి ఆ అక్షరాలు పెద్దవిగా కనిపించాయి. అందులో, నన్ను హతమార్చినందుకు నువ్వు నాతో రావాల్సిందే, వస్తావు అని రాసి ఉంది. అది చదివిన ధృతి వాళ్ళమ్మ స్పృహ కోల్పోయారు. ఇది జరిగి 10 ఏళ్లైనా కూడా ధృతి వాళ్ళ పేరెంట్స్ దీన్ని మర్చిపోలేకపోయారు. జనం చెప్పే మాటల ప్రకారం ధృతి వాళ్ళ పేరెంట్స్ తమ 2 కూతుళ్లను ఊహించినట్టుగా కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయారని తెలిసింది. వాళ్ళు ఈ రోజుకి కూడా రాత్రుల్లో తమ కూతుళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి గుడ్ నైట్ ధృతి, గుడ్ నైట్ శృతి అని చెప్తూ ఉంటారు. ప్రతిరోజు సరిగ్గా అర్ధరాత్రి 1:14 ఆ 2 ఆడపిల్లలు ఆ చెరువు వైపుగా నడిచి వెళ్తూ కనిపిస్తుంటారని అక్కడి స్థానికులు చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.